దేవుని స్తోత్రం. క్రీస్తుని దేవుని బిడ్డలారా, ఉదయకాలమున ప్రభు యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువుతో ప్రతిదినం అరుణోదయ దర్శనము, శిలువ శ్రమల పర్వకాలములో అనుదిన వాక్యమును, అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. సమయమున దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. యోహాను రాసిన సువార్త, యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయము మనం గమనిస్తే ప్రభు యేసుక్రీస్తు వారు ఈ దినము బల్లా భోజనమునకు సిద్ధపరిచినట్టుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. గమనించండి, ప్రభు యేసుక్రీస్తు వారు ఈ దినం ఆయన భోజనం చేయుటకు తన కార్యాలు జరిగించిన నిమిత్తం ఆయన ఏర్పాటు చేసిన విధానం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. గమనించండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం గమనిద్దాం. తాను ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించను. వారు భోజనము చేయుచుండగా ఆయన అప్పగించవలని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూద హృదయములో అపవాది అంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ దినము ఆయన శిష్యులతో కలిసి మేడగదిలో భోంచేయుటకు తీర్మానం చేసుకున్నటువంటి ప్రభురాత్రి సంస్కార విందు ఆయన ఆశ్రయించినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుని, అందుకనే ఆయన భోజన పంక్తి నుంచి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టి ఒక తువ్వాలు తీసుకొని నడుము కట్టుకొని ఆయన పల్లెంలో నీళ్లు పోసుకొని శిష్యుల పాదాలు కడిగినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ప్రభురాత్రి భోజన సంస్కార విందులో ఆయన ఈ దినం ప్రత్యేకించి శిష్యులను స్థిరపరిచి బలపరిచి వారి పాదాలు కడిగి ఆయన సిద్ధం చేసినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అలాగే ఆయన వారి పాదములు కడిగిన తర్వాత పై వస్త్రం వేసుకొని ఆయన కూర్చుండి, నేను మీకు చేసిన మీకు తెలిసినదా, కనుక బోధకునైన ప్రభువునైన నేను ఇలా చేయుట మీరు గమనిస్తున్నారు కదని దేవుడు వాళ్ళు చెప్పి, కాబట్టి మీరును అలాగా చేయుడని ప్రభు వారు బోధించిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ దినం ప్రత్యేకించి ప్రభు తన కార్యాలు జరిగిస్తున్నట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. తన శిష్యులతో విందారగిస్తున్న సమయంలో యూద తప్పిపోయినట్టుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. యూద నిజముగా దేవుని యొక్క సాన్నిధ్యంలో, దేవుని సముఖంలో ఆయన ప్రభువును అప్పగించుటకు వచ్చినప్పుడు ప్రభువారు యూదాను చూసి చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని బిడ్డలారా గమనించండి. మరి నాతో కూడా భోజనం చేయవాడు నాకు విరోధముగా తన మడమనెత్తెను అని యోహాను సువార్త 13వ అధ్యాయము 18వ వచనం చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, యూదా ప్రభువును అప్పగించుటకు వచ్చాడు, ఆయనతో కలిసి విందారగించలేకపోయినట్టుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకే ప్రభువారు కలవరపడినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. కలవరపడి భోజన విందులో ఆయన ఎంతగానో మరి వేదన పడినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. మీలో ఒకడు నన్ను అప్పగించునని చెప్పినప్పుడు వారందరూ కూడా నేనా నేనా అని అడిగినప్పుడు ప్రభు ఒక మంచి మాట చెబుతారు. గమనించండి, దేవుని బిడ్డలారా గమనించండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 26వ వచనం గమనించి, అంతకు యేసు నేను ఒక ముక్క ముంచి ఎవనికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదాకు వచ్చెను. అతడు ఆ ముక్క పుచ్చుకునగానే సాతాను వారిలో ప్రవేశించెను. యేసు నీవు చేస్తున్నది త్వరగా చేయమని అతనితో చెప్పగా ఆయన ఎందు నిమిత్తం అతనితో అలా చెప్పినో అది భోజన పంక్తి కూర్చున్న వారికి తెలియలేదు. అయితే మరి దేవుని గమనించండి, యూద ముక్క పుచ్చుకోగానే సాతానుడు యూదాలో ప్రవేశించాడు. వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళాను. అప్పుడు రాత్రి వేళ ఆ కార్యం జరిగినట్టుగా చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, ఈ దినం ప్రభు యేసుక్రీస్తు వారు తన శిష్యులతో విందారగించినటువంటి మహాసుదినం 40 దినాల ఉపవాస దీక్షలో ప్రభువారు ఎంతగానో తండ్రి దగ్గర విజ్ఞాపన చేసి, తండ్రితో సహవాసం చేసి ఈరోజు శిష్యులందరితో కలిసి విందారగించాలని తీర్మానం చేసుకుని ఆయన మరి విందుశాలకు వచ్చినప్పుడు యూదా తప్పిపోయాడు. ఒక్కరు కూడా తప్పిపోకూడదని ఎంతగానో ప్రభువారు మరి ప్రార్థించాడు. కానీ యూదా ఆయన అప్పగించుటకు వచ్చినట్లు యూదా తప్పిపోయి అతడు మరి సాతానుకు వశమైనట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఉదయకాలమున దేవుని బిడ్డలారా గమనించండి, మరి ఆనాడు బలలో చేయి వేస్తున్నప్పుడు యూదా తప్పిపోయాడు. ఈరోజు నీవు నేను కూడా అలా కాకుండా ప్రభుతో కలిసి విందారగించుటకు
దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మనము స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుని బిడ్డలారా గమనించండి, ఉదయకాలమున ప్రభుతో మనము ప్రతిదినము అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి ప్రభు బలను చేవేయటకు ఈరోజు మనమందరూ కూడా సిద్ధపడి ఆయన ఘనమైన నామాన్ని స్తుతించుటకు మీరందరూ కూడా ముందుకు సాగుటకు మీరందరూ కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి సిద్ధపడాలని మీ అందరికీ మనవి చేస్తూ, మరి సమయమున దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి వర్తమానం వింటున్న దేవుని బిడ్డలారా గమనించండి, మనమందరం కూడా ప్రభు యొక్క సాన్నిధ్యంలో, ప్రభు యొక్క సముఖంలో మరి విందారగించుటకు సిద్ధపడి ఈ దినము ప్రభుతో కలిసి విందారగించినట్లు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో సహవాసము మనందరికీ